हाय फ्रेंड्स वेलकम टू साची व्लॉग्स मटन करी ఎలా చేద్దామో చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుందాం। కుక్కర్ బాగా హీట్ ఎక్కాలి। కుక్కర్ వేడెక్కాక ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ బాగా వేడెక్కాలి। ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకుందాం। ఒక 2 ఆనియన్స్ కట్ చేశాను మీడియం సైజు। వేసి కలిపి ఇందులో కొద్దిగా కరివేపాకు వేద్దాం। ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి। చూడండి ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం। 1/2 kg మటన్ వేసాక ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం। నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను। కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ మంచిగా కలుపుదాం। చూడండి కలిపాక ఇందులో ఉన్న పౌస్ నీళ్ళన్నీ బయటకు వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి। చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। ఒక 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం। ఇప్పుడు ఇదంతా మళ్ళీ మంచిగా కలుపుదాం। ఇది కూడా మంచిగా వేగాక చూడండి ఇలా వేగిపోయాక ఇందులో ఒక 2 స్పూన్స్ కారం వేస్తాం। కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, 2 స్పూన్స్ చాలు। ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కారం అంతా ముక్కకు పట్టేంత వరకు ఉంచుదాం। ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం। ఇదంతా మంచిగా మిక్స్ చేశాక ఇందులో ఒక చెంబు నీళ్ళు వేసుకుందాం। మటన్ ఉడకడం కోసం ఒక చెంబు నీళ్ళు వేస్తున్నాను నేను। 1 లీటర్ వాటర్ వేసుకోండి। ఇప్పుడు దీన్ని మూత పెట్టి నేను సిమ్లో పెట్టి ఒక 2 విజిల్స్కి బంద్ చేస్తాను, ఉడికిపోతుంది। పెద్దగా మంట పెట్టి 3-4 విజిల్లకి ముంచాను। సిమ్లో పెడితే ఒక 2 విజిల్స్ వస్తే చాలు, మటన్ మంచిగా ఉడికిపోతుంది। చూడండి మటన్ ఎలా ఉడికిందో చూద్దాం। చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో। ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం, కొద్దిగా చాలు। ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాం। చూడండి అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ। ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి।